జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 4, 2026, బుధవారం. తిథి పాడ్యమి, సాయంత్రం 4:48 వరకు. తదుపరి విదియ. నక్షత్రం పుబ్బ, ఉదయం 7:39 వరకు. తదుపరి ఉత్తర. యోగము తృతి, ఉదయం 8:52 వరకు. తదుపరి శూలము. కరణం కౌలవ, సాయంత్రం 4:48 వరకు. తదుపరి తైతుల, తెల్లవారుజామున 4:51 వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:23. సూర్యాస్తమయం సాయంత్రం 6:15. చంద్రోదయం రాత్రి 7:05. చంద్రాస్తమయం ఉదయం 6:47. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:52 నుండి 9:21 వరకు. గుళిక కాలం ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. వర్జము మధ్యాహ్నం 3:02 నుండి 4:41 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 12:54 నుండి 2:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:35 వరకు. శుభ గడియలు ఉదయం 7:01 నుండి 7:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:36 నుండి 3:01 వరకు. మార్చి 4, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళ పాడ్యమి. సాయంత్రం 4:48 వరకు ఉంది. తదుపరి విదియ. ఈ రోజు ఉన్న నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఉదయం 7:39 వరకు ఉంది. ఇది ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే ఉత్తర నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం. ఈ రోజు ఉత్తర నక్షత్రం ఉన్న సమయంలో దుర్ముహూర్తాలు పోను. మిగిలిన సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా లగ్న ముహూర్తం ఉన్నా కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 1:45 వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 1:45 వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 1:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృచ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు నక్షత్రం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు.
జాతీయ భద్రతా దినోత్సవం, దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 4 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృషభ రాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మిథున రాశి, చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. కర్కాటక రాశి, విశ్రాంతిగా గడుపుతారు. సింహరాశి, ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలున్నాయి. కన్యా రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులారాశి, తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి, స్థిరమైన ఆలోచనలు చేయడం వలన ఫలితం ఉంటుంది. మకర రాశి, చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి, రాబడి ఉంటుంది. మీన రాశి, కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.